మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జీవితా మ్యామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు ప్రిపేర్ అవుతున్న ఎస్ఎస్జిడి ఎగ్జామ్కి స్టాటిక్ జీకే నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ బిట్స్ ఎగ్జామ్లో పదే వస్తున్నాయి కనుక ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఈ బిట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే వెంటనే మన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వన్డే క్రికెట్ డబుల్ సెంచరీ సాధించిన తొలి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 రోహిత్ శర్మ, ఆప్షన్ 2 వీరేంద్ర సెహ్వాగ్, ఆప్షన్ 3 సౌరవ్ గంగోలీ, ఆప్షన్ 4 సచిన్ టెండూల్కర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఫుల్ నేమ్ ఏంటమ్మా? సచిన్ టెండూల్కర్ ఫుల్ నేమ్, సచిన్ టెండూల్కర్ ఫుల్ నేమ్ ఏంటంటే రమేష్ సచిన్ టెండూల్కర్. రమేష్ సచిన్ టెండూల్కర్. ఇతనికి 5 అవార్డ్స్ కూడా వచ్చాయమ్మా. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 5 అవార్డ్స్. 5 అవార్డ్స్ కూడా వచ్చాయి. మరి ఏంటేంటి అవార్డ్స్? అర్జున అవార్డు, అర్జున అవార్డు. మరి ఇంకోటి అవార్డు? ఖేల్ రత్న అవార్డు, ఖేల్ రత్న అవార్డు. నెక్స్ట్ ఇంకేంటి? పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీ అవార్డు. నెక్స్ట్ పద్మ విభూషణ్ అవార్డు, పద్మ విభూషణ్ అవార్డు. ఇంకోటి భారత రత్న అవార్డు, భారత్ రత్న అవార్డు కూడా వచ్చింది అతనికి. మరి ఇవి ఏ ఇయర్లో వచ్చాయో తెలుసుకుందాం. ఏ ఇయర్లో మా అర్జున అవార్డు ఏ ఇయర్లో వచ్చింది? 1994లో వచ్చింది. మరి ఖేల్ రత్న అవార్డు ఎప్పుడు వచ్చిందమ్మా? 1997లో వచ్చింది. మరి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది? 1998లో వచ్చింది. మరి పద్మ విభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చింది? 2008లో వచ్చింది. 2008లో వచ్చింది. భారతరత్న అవార్డు ఎప్పుడు వచ్చింది? 2013లో వచ్చింది. ఇతన్ని గాడ్ ఆఫ్ క్రికెటర్ అని కూడా అంటారు. ఇతను ఒక సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్ కూడాను. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్ సాధించిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 లియండర్ పేస్, ఆప్షన్ 2 రమేష్ కృష్ణన్, ఆప్షన్ 3 మహేష్ భూపతి, ఆప్షన్ 4 యూకి బాంబ్రీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మహేష్ భూపతి. మహేష్ భూపతి ఫుల్ నేమ్ ఏంటమ్మా? మహేష్ శ్రీనివాస భూపతి. మహేష్ శ్రీనివాస భూపతి, శ్రీనివాస భూపతి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 రాజీవ్ కుమార్, ఆప్షన్ 2 అమితాబ్ కాంత్, ఆప్షన్ 3 సింధు శ్రీ కుల్లర్, ఆప్షన్ 4 అరవింద్ పనగారియా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అరవింద్ పనగారియా. ఇతను మన భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇతను అమెరికన్ ఆర్థికవేత్త కూడా. ఇతను మన వైస్ చైర్మన్గా కూడా చేశారమ్మా. ఎన్నాళ్ళు చేశారు? మన వైస్ చైర్మన్గా కూడా చేశారు. ఏ ఇయర్ నుంచి చేశారు? 2015 నుంచి 2017 వరకు వైస్ చైర్మన్గా చేశారు. మన ప్రెజెంట్ వైస్ చైర్మన్ ఎవరమ్మా? మన ప్రెజెంట్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ. మన ప్రెజెంట్ వైస్ చైర్మన్ ఎవరు? సుమన్ బెర్రీ. మన ప్రెజెంట్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 నవాంగ్ గొంబో, ఆప్షన్ 2 టెన్సింగ్ నార్కే, ఆప్షన్ 3 సంతోష్ యాదవ్, ఆప్షన్ 4 బచేంద్రి పాల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ 2 టెన్సింగ్ నార్కే. టెన్సింగ్ నార్కే ఇతను అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అతి చిన్న వయసులోనంటే 22 ఇయర్స్కే 22 ఇయర్స్కే 22 ఇయర్స్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఫస్ట్ ఉమెన్ ఎవరంటే బచేంద్రి పాల్. ఫస్ట్ ఉమెన్ ఎవరంటే బచేంద్రి పాల్, ఫస్ట్ ఉమెన్. నెక్స్ట్ ఈవిడ ఏ ఇయర్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిందమ్మా? ఏ ఇయర్లో? 1984లో 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఈవిడ. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 3 కేసీ నియోగి, ఆప్షన్ 4 జీవి మౌలంకర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇతను ఒక రెస్పెక్టెడ్ టీచర్ అమ్మ. ఇతను మంచి ఫిలాసఫర్ కూడా. ఇతను బర్త్డే నాడున ఇతను బర్త్డే సెప్టెంబర్ 5న టీచర్స్ డేగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 5న టీచర్స్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 మదర్ తెరిసా, ఆప్షన్ 2 సివి రామన్, ఆప్షన్ 3 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 హరగోవింద ఖోరానా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూరు బెంగాల్ పోయిట్ అమ్మ. ఇతను బెంగాల్ పోయిట్. ఇతను బెంగాల్ పోయిట్. ఇతను షార్ట్ స్టోరీ రైటర్ కూడా, ఇతను సాంగ్ కంపోజర్ కూడా. కానీ ఇతను వండర్ఫుల్ పోయిట్ అంటారు. ఇతను వండర్ఫుల్ పోయిట్. నెక్స్ట్ క్వశ్చన్, పదవిలో ఉండగా మరణించిన తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 సిఎన్ అన్నాదురై, ఆప్షన్ 2 ఎంజి రామచంద్రన్, ఆప్షన్ 3 సి రాజగోపాలాచారి, ఆప్షన్ 4 జేబి కృపాలాని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సిఎన్ అన్నాదురై. ఇతను 1967 నుండి 1969 వరకు చీఫ్ మినిస్టర్గా చేశారమ్మా ఇతను. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి అయిన మొదటి గిరిజన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 ద్రౌపది ముర్ము, ఆప్షన్ 2 కేఆర్ నారాయణ్, ఆప్షన్ 3 రామ్నాథ్ కోవింద్, ఆప్షన్ 4 ప్రతిభా పాటిల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము ఈవిడ మన 15th ప్రెసిడెంట్ అమ్మ. ఈవిడ మన 15th ప్రెసిడెంట్. ఈవిడ ఎప్పుడమ్మా ప్రధానమంత్రి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు? జూలై 22, 2022లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఈవిడ. ఈవిడ కన్నా ముందు ఎవరమ్మా ప్రెసిడెంట్గా మనకు చేశారు? రామ్నాథ్ కోవింద్ గారి కన్నా ముందు ఎవరమ్మా చేశారు? శ్రీమతి ప్రతిభా పాటిల్. వీళ్ళందరికన్నా మోస్ట్ సీనియర్ ప్రెసిడెంట్ ఎవరంటే కేఆర్ నారాయణ. ఇతను మోస్ట్ సీనియర్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ 1 సచిన్ టెండూల్కర్, ఆప్షన్ 2 విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ 3 కరణం మల్లేశ్వరి, ఆప్షన్ 4 లియండర్ ఫేస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సచిన్ టెండూల్కర్. విశ్వనాథ్ ఆనంద్ ఇతను చెస్లో గ్రాండ్ మాస్టర్ అమ్మ. మరి కరణం మల్లేశ్వరి ఈవిడ వెయిట్ లిఫ్టర్. లియండర్ ఫేస్ ఇతను టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్లో వ్యక్తిగత బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 పిటి ఉషా, ఆప్షన్ 2 రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్,
ఆప్షన్ 3 అభినవ్ బింద్రా, ఆప్షన్ 4 కరణం మల్లేశ్వరి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అభినవ్ బింద్రా. అభినవ్ బింద్రా ఈవిడ ఎందులోనమ్మా ఒలింపిక్స్లో ఎందులో బంగారు పథకాన్ని సాధించుకుంది? రైఫిల్ షూటర్లోన సాధించుకుంది. మరి ఏ ఇయర్లోనూ వచ్చిందమ్మా బంగారు పథకం ఈవిడికి? 2008లో వచ్చింది. ఎప్పుడు? 2008లో వచ్చింది. మరి ఎక్కడొచ్చింది? చైనాలో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జట్టుకు తొలి క్రికెట్ కెప్టెన్ ఎవరు? ఆప్షన్ 1 లాలా అమర్నాథ్, ఆప్షన్ 2 సికే నాయుడు, ఆప్షన్ 3 రంజిత్ సింగ్, ఆప్షన్ 4 సుబ్బయ్య పిల్లై. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సికే నాయుడు. ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందమ్మా. ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది. పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది ఇతనికి. నెక్స్ట్ క్వశ్చన్, పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ 1 జాకీర్ హుస్సేన్, ఆప్షన్ 2 కృష్ణకాంత్, ఆప్షన్ 3 బిడి జెట్టి, ఆప్షన్ 4 జిఎస్ పాఠక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కృష్ణకాంత్. నెక్స్ట్ క్వశ్చన్, దళిత వర్గానికి చెందిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ 1 కేఆర్ నారాయణ్, ఆప్షన్ 2 వివి గిరి, ఆప్షన్ 3 ఆర్ వెంకట్రామన్, ఆప్షన్ 4 శ్రీమతి ప్రతిభా పాటిల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కేఆర్ నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానుల్లో భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 4 రాజీవ్ గాంధీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 నందిని శతపథి, ఆప్షన్ 2 మాయావతి, ఆప్షన్ 3 దామోదరం సంజీవయ్య, ఆప్షన్ 4 జగదాంబికా పాల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దామోదరం సంజీవయ్య. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 జస్టిస్ నాగేంద్ర సింగ్, ఆప్షన్ 2 హెచ్జే ఖానియా, ఆప్షన్ 3 బిఎస్ రావ్, ఆప్షన్ 4 ఆర్ఎస్ పాఠక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జస్టిస్ నాగేంద్ర సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పైలట్ శిక్షణ పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 దుర్గా బెనర్జీ, ఆప్షన్ 2 జేఆర్డి టాటా, ఆప్షన్ 3 ఎస్కే బెనర్జీ, ఆప్షన్ 4 థామస్ ఎల్బర్డ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జేఆర్డి టాటా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ తొలి విధాన సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? ఆప్షన్ 1 ఎస్ మధుసూదనాచారి, ఆప్షన్ 2 పద్మా దేవేందర్ రెడ్డి, ఆప్షన్ 3 స్వామి గౌడ్, ఆప్షన్ 4 ఎన్ విద్యాసాగర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పద్మా దేవేందర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంఘానికి తొలి చైర్మన్గా పనిచేసినది ఎవరు? ఆప్షన్ 1 కేసీ నియోగి, ఆప్షన్ 2 కె సంతానం, ఆప్షన్ 3 ఏకే చందా, ఆప్షన్ 4 పివి రాజమన్నర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కేసీ నియోగి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.